Question. For a square matrix, for a square matrix, B of order 3, if B transpose equal to B inverse and magnitude of B is equal to 1, det of B, magnitude means det of B equal to 1, then det of B minus I matrix equal to what? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. B minus I equal to what? సో ఇది తీసుకుంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ ఆప్షన్ 1, బి ఆప్షన్ -1, సి ఆప్షన్ 2 into det B, డి ఆప్షన్ det of B transpose -1 ఇది ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ చేస్తే given ఏమి ఇచ్చారు మనకు B transpose equal to B inverse, it is given. Okay, now therefore B transpose B ఎప్పుడు అవుతుంది? B అనేది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? అది ఆర్థోగోనల్. B is orthogonal to orthogonal matrix. అంటే B transpose equal to B inverse అన్నప్పుడు therefore B is orthogonally. So here let మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. let B equal to, that is 3/3 మ్యాట్రిక్స్ తీసుకోమన్నారు, ఆర్డర్ ఆఫ్ 3 కదా. సో cos theta, sin theta 0, this minus sin theta, cos theta, it is 0 and 0 0 1. ఈ మ్యాట్రిక్స్ తీసుకుందాం B అంటే. నౌ B minus I మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే B అంటే cos theta, sin theta 0 and minus sin theta, cos theta and 0 0 0 1. మైనస్ I మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఆర్డర్ 3 I మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 0 0 1 0 0 0 1. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది? cos theta minus 1, sin theta minus 0 అంటే sin theta అనే వస్తుంది. సో 0 minus 0 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ sin theta minus 0 అంటే మైనస్ sin theta, cos theta minus 1, ఇక్కడ ఏమొస్తుంది 0 అండ్ 0 minus 0 0, 0 minus 0 0. ఇక్కడ ఇంకోటి 1 minus 1 అంటే ఇక్కడ 1 minus 1 ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మ్యాగ్నిట్యూడ్
ఇదేమొచ్చింది బి మైనస్ ఐ అనేది వచ్చింది. బి మైనస్ ఐ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్. మరి దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? బి మైనస్ ఐ డిటర్మినెంట్ అంటే ఒక రో మొత్తం 0 ఉంది అంటే దీని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? దాని డిటర్మినెంట్ ఏమవుతుంది? ఒక రో మొత్తం 0 ఉంది, దాని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అండర్స్టాండ్? సో అప్పుడు దీంట్లో డెట్ ఆఫ్ బి మైనస్ ఐ ఈక్వల్ 0 అయింది. అయితే ఇక్కడ మనకు బి అంటే డెట్ బి ఈక్వల్ టు మనకు ఏమి ఇచ్చాడు? డెట్ బి ఈక్వల్ టు 1 అన్నారు. అంటే డెట్ ఆఫ్ బి మైనస్ ఐ ఈక్వల్ టు 0 అన్నారు. సో ఇప్పుడు మనకు ఈ ఆప్షన్స్లో దీని యొక్క వాల్యూ 1 అయిపోయింది. అంటే దీని డిటర్మినెంట్ 1 కాబట్టి ఇది కాదు ఆన్సర్, ఇది కూడా కాదు ఆన్సర్. 2 ఇంటూ డెట్ ఆఫ్ బి అంటే డెట్ ఆఫ్ బి వాల్యూ 1 కదా, 2 ఇంటూ 1 అంటే ఇది ఏమవుతుంది? 1 అవుతుంది. మరి డెట్ ఆఫ్ బీటీ మైనస్ 1 అనే ఆప్షన్ తీసుకుంటే బీటీ ఈక్వల్ టు మనకు బి ఇన్వర్స్ అన్నాము. ఇక్కడ మనకు బీటీ ఈక్వల్ టు బి ఇన్వర్స్ కదా. సో అక్కడ బి మైనస్ ఐ అంటే డెట్ ఆఫ్ బి అనేది మనకు డెట్ ఆఫ్ బీటీ మైనస్ 1 అనేది ఈక్వల్ టు 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే డెట్ ఆఫ్ బీటీ మైనస్ 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఆప్షన్ నుంచి చెక్ చేస్తే మనకు 4th ఆప్షన్ అనేది ఏమవుతుంది? ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే దీని వాల్యూ కూడా ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఎందుకు? డెట్ ఆఫ్ బీటీ ఈక్వల్ టు బి ఇన్వర్స్ కదా. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో డెట్ ఆఫ్ బీటీ అంటే డెట్ ఆఫ్ బి ఇన్వర్స్. బి ఇన్వర్స్ అంటే ఏంది? మనం ఇది తీసుకుంటే బీటీ బి ఇన్వర్స్ రెండు సేమ్ కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు బి ఇన్వర్స్ ఇవి రెండు ఈక్వల్ కదా. -1 అంటున్నాం అంటే బి ఇన్వర్స్కి మనకు మనం ఏం కనుక్కున్నాం? ఇక్కడ 1 వచ్చింది అంటే ఇది 0 అయిపోతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్? డెట్ ఆఫ్ బీటీ -1 ఈక్వల్ టు 0. అండర్స్టాండ్? డెట్ ఆఫ్ బి మైనస్ ఐ ఇట్ ఈస్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ బీటీ -1. ఇది ఆన్సర్. ఓకేనా? రాసుకుంటారా? కంప్లీట్ అయిందా?
ఎస్ అయిపోయిందా ఇది? కంప్లీట్ సార్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే so sum of the moduli of complex roots, sum of the moduli of complex roots of the equation x square plus 1 by x square minus 5 into x plus 1 by x plus 6 equal to 0 is దీంట్లో సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోమన్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే హలో నేను 6:30 లోపు ఇప్పుడు కాల్ చేస్తాను 6:15కి. ఓకేనా? 6:15 to 6:30 మధ్యలో కాల్ చేస్తాను, నేను తీసుకుంటాను తప్పకుండా. నువ్వు అంతలో రెడీ అయిపో. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆప్షన్ 5, బి ఆప్షన్ 1, సి ఆప్షన్ 1/2, డి ఆప్షన్ 2. సో ఇప్పుడు దీనికి కాంప్లెక్స్ రూట్స్ కనుక్కొని దాని యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ చెప్పాలి. సో దాని కొరకు మనము గివెన్ ఈక్వేషన్ తీసుకుందాము. ఇక్కడ దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఉంది కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2ab టర్మ్ దీంట్లోంచి తీసేస్తాను. 2ab టర్మ్ ఎంత అంటే 2 అన్నట్టు, అది తీసేస్తే ఈ ఫస్ట్ టర్మ్ వస్తుంది. x² ప్లస్ 1/x² అనే టర్మ్ ఈ మొత్తం బదులుగా వస్తుంది. ఓకేనా? మళ్ళీ మైనస్ ఇక్కడ ఏముంది 5 into x plus 1/x అని రాసుకుందాం, ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని నుంచి దీన్ని x plus 1/x హోల్ స్క్వేర్ అండ్ ఇక్కడ మైనస్ 5 into x plus 1/x అని రాద్దాం, ప్లస్ ఇక్కడ 6 minus 2 ఏమవుతుంది 4 plus 4 equal to 0. నౌ దీన్ని మనము ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ x plus 1/x is equal to లెట్ a అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది a² మైనస్ 5a plus 4 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే
ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 5 అన్న కదా. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ ఏ ప్లస్ 4. ఎందుకు ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా మీకు. ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తారు ఐడియా ఉంది కదా. ఏ ఇంటూ ఏ మైనస్ 4, ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే ఏ మైనస్ 4. సో ఈక్వల్ టు 0 అంటే ఏ మైనస్ 4 ఇంటూ ఏ మైనస్ 1 అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదమ్మా. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 4 అంటే 4 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత 1 అంటే 4 ఇంటూ 1 4. దీన్ని 2 పార్ట్స్ చేసి మల్టిప్లై చేస్తే -4 -1 తీసుకుందాం. యాడ్ చేసినప్పుడు మిడిల్ టర్మ్ -5 వస్తుంది. ఓకేనా. సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమవుతుంది, 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకటి a-4 = 0, ఒకటి a-1 = 0. అంటే a-4 = 0 అంటే ఏ అంటే x ప్లస్ 1/x మైనస్ 4 = 0. దీని నుంచి x² ఇక్కడ -4x ప్లస్ 1 = 0 అవుతుంది. ఈక్వేషన్ రాసుకుంటే ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏమొస్తుంది, x - 1 = 0 కదా. అంటే x ప్లస్ 1/x మైనస్ 1 = 0. దీని నుంచి x² -x ప్లస్ 1 = 0. ఇప్పుడు ఇది రియల్ రూట్స్ ఉంటుంది. ఎందుకు b² - 4ac రాసుకుంటే b² అంటే 16 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ c అంటే -4. 16 మైనస్ 4 అంటే 12. ఈ 12 అంటే ఏంది, గ్రేటర్ దాన్ 0. ఇవి ఏముంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి. మరి ఇది తీసుకుందాం ఈ ఈక్వేషన్. అప్పుడు b² - 4ac ఏమవుతుంది, b² అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే -4 = 1 - 4 అంటే ఏంది -3 అవుతుంది. అంటే ఇది లెస్ దాన్ 0 కదా. అంటే దీనికి ఏముంటాయి, కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్లో ఏం అడిగాడు, కాంప్లెక్స్ రూట్స్ తీసుకోమన్నాడు. ఏం రూట్స్, కాంప్లెక్స్ రూట్స్. ఓకేనా. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ రూట్ దీనికి రాద్దాం. కాంప్లెక్స్ రూట్ కి ఫార్ములా తెలుసు కదా మీకు, చెప్పండి. ఈ ఈక్వేషన్ కి కాంప్లెక్స్ రూట్స్ రాయాలి. ఎందుకు, మనం ఈ ఈక్వేషన్ తీసుకోవద్దియా, దీనికి రియల్ రూట్స్ ఉన్నాయి. ఓకేనా, అండర్స్టాండ్ అయిందా. ఇది తీసుకోవాలి. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, x = -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. చెప్పండి. ఈ కాంప్లెక్స్ రూట్స్ కనుక్కుంటే ఏమవుతుంది, -b అంటే -1 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే 1 -1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏమవుతుంది, ఇక్కడ 3 -3 అవుతుంది ఇక్కడ. ఓకేనా, -3 బై ఇక్కడ ఏమవుతుంది 2a అంటే 2 × 1 అంటే ఇది 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ √3 ఇంటూ ఇక్కడ ఏం తీసుకుందాం, √(-1) అంటే i బై ఇది 2. ఇప్పుడు 2 రూట్స్ వచ్చాయి. ఒకటి 1 ప్లస్ √3i/2, ఇంకొక రూట్ ఏంది 1 మైనస్ √3i/2. ఇప్పుడు వీటి యొక్క సమ్ చేయాలి. ఇది ఒకటి ఆల్ఫా అనుకోండి, ఇది ఒకటి బీటా అనుకోండి. ఈ 2 రూట్స్ సమ్ ఏమైతే చెప్పండి కలిపితే, √3i క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 ఏమవుతుంది 2, 2/2 అంటే 2/2 అంటే ఏమవుతుంది, సమ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ రూట్స్ 2/2 అంటే ఎంత వచ్చింది, ఎంత, హౌ మచ్ ఇట్ ఈస్, ఇక్కడ ఏమన్నాడు, ద ఈక్వేషన్ సమ్ ఆఫ్ ద మాడ్యులి అన్నాడు. సమ్ ఆఫ్ ద మాడ్యులి
మాడ్యులి అంటే ఏమవుతుంది? ఎస్, సమ్ ఆఫ్ ద మాడ్యులి అన్నాడు, సమ్ ఆఫ్ ద రూట్స్ కాదు. మాడ్యులి అంటే ఇక్కడ 1/2 ప్లస్ √3i/2 కదా, 1/2 మైనస్ √3i/2 అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో సమ్ ఆఫ్ ద మాడ్యులి ఆఫ్ ద కాంప్లెక్స్ రూట్స్ అన్నాడు. అంటే మాడ్యులి అంటే ఫస్ట్ దాంట్లో 1/2 ఉంది, అంటే మాడ్యులి ఏమవుతుంది? అది ఆల్ఫా ఈక్వల్ టు -1 అవుతుంది. మాడ్యులి అంటే మాడ్యులి ఎట్లా కనుక్కుంటాం దీన్ని? ఈ కాంప్లెక్స్ రూట్ కి మాడ్యులి ఏమవుతుంది? ఇది ఆల్ఫా అనుకోండి, దీని మాడ్యులి వాల్యూ ఏమవుతుంది? (1/2) ప్లస్ √3/2 చేయాలి. చేసినప్పుడు ఇది 1/4 అవుతుంది, ఇది 3/4, 4/4 అవుతుంది. అంటే దీని యొక్క మాడ్యులి ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ బీటా యొక్క మాడ్యులి ఏమవుతుంది? 1/2 ప్లస్ ఇది 1/2 ప్లస్ -√3/2 దీని మాడ్యులి ఏమవుతుంది? ఇది కూడా 1/4 ప్లస్ 3/4 అవుతుంది. అంటే దీని మాడ్యులి కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు మాడ్యులి ఆల్ఫా ప్లస్ మాడ్యులి బీటా ఈక్వల్ టు 1 + 1 అంటే ఏమవుతుంది? ఆన్సర్ 1 + 1 is 2. సో ఆప్షన్, విచ్ ఈస్ ద ఆప్షన్ కరెక్ట్? డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. మాడ్యులి కాంప్లెక్స్ రూట్స్, కాంప్లెక్స్ నంబర్స్ లో మాడ్యులి కనుక్కోవడం ఐడియా ఉందా? ఆ ప్రాసెస్ లో √(a² + b² అంటాం. అర్థమైందా? దానికి రూట్ కనుక్కోవాలి. అర్థమైందా? రాసుకుంటున్నారా? శిరీష రాసుకుంటానం సార్.
Complete, sir. Complete. Okay. Next question. Okay. If omega is a non-real cube root of unity and x is equal to omega square minus omega minus 3, then the value of x power 4 plus 6x cube plus 10x square minus 12x minus 19 is, options are given: A 5, B 7, C 12, D minus 19. సో దీనికి ఇప్పుడు మనము ఫస్ట్ ఎక్స్ ఈజ్ గివెన్. ఎక్స్ ఏమి ఇచ్చారు? ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా మైనస్ 3 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మైనస్ 3 అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనము ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా మైనస్ 1 అని రాసి మైనస్ 2 అని రాద్దాం. ఎందుకు మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3నే అవుతుంది. సో ఇప్పుడు ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా మైనస్ 1 అంటే దీన్ని ఎట్లా రాద్దామంటే ఒమేగా స్క్వేర్ మైనస్ ఆఫ్ ఒమేగా ప్లస్ 1 మైనస్ 2 అని రాద్దాం. ఇట్లా రాయొచ్చు. సో ఇప్పుడు దీని నుంచి ఒమేగా స్క్వేర్ ఇది మనకు ఒక ఫార్ములా ఉంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఒమేగా ప్లస్ 1 ఈక్వల్ టు దీన్ని మనం మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం మైనస్ ఆఫ్ ఇది మైనస్ ఒమేగా స్క్వేర్ రాద్దాం. ఏది ఒమేగా ప్లస్ 1 బదులుగా, అంటే మైనస్ ఇది ఒమేగా స్క్వేర్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2. సో ఇది రాసినప్పుడు ఇది ఏమవుతుంది? 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఏది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? ఇప్పుడు మనము దీని నుంచి ఈ మైనస్ 2ని లెఫ్ట్కి తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 కదా. ఈ మైనస్ 2ని లెఫ్ట్కి తీసుకుంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ క్యూబింగ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ 3 అవుతుంది. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 8 ఇంటూ ఒమేగా టు ద పవర్ 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ఈక్వల్ టు 8 ఇంటూ ఒమేగా టు ద పవర్ 6 అంటే ఏమని రాయొచ్చు మనము? దీన్ని ఒమేగా క్యూబ్
హోల్ టు ద పవర్ 2 అని రాయొచ్చు. అంటే ఒమేగా క్యూబ్ అంటే ఏంది 1 స్క్వేర్ అంటే ఎంత 1 అంటే మనం ఒమేగా టు ద పవర్ 6 అంటే 1 కాబట్టి 8 ఇంటూ 1 8 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 8 మైనస్ 8 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేది ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12 ఈక్వల్ టు 0. 12x ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6x స్క్వేర్ ఉంది కదా ఇక్కడ. ఓకే 6x ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12 ఉంది కదా. ఇప్పుడు గివెన్ ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మనకు? ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం ఏముంది చెప్పండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ ప్లస్ 10x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 9 అనేది మనం కనుక్కోవాలి. దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం దీంట్లో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇది మీరు ఫ్యాక్టరైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12 మైనస్ దీన్ని ప్లస్ 5 అని రాయొచ్చు దీని ఫ్యాక్టరైజేషన్లో. ఓకేనా? ఈ రాసిన తర్వాత ఇప్పుడు మీకు తెలుసు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అంటే అది అట్లాగే రాస్తాం. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12 ఎంత వచ్చింది ఇక్కడ కనుక్కున్నాం. ఎంత వచ్చింది చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12 0. సో దాని బదులు 0 అని రాద్దాం. ప్లస్ ఏముంది ఇది 5. అంటే మీరు చేయాల్సింది ఇక్కడ ఒక ఫ్యాక్టరైజేషన్ ఒకటి తెలుసుకుంటే మనకి ప్రాబ్లం అయిపోయినట్టే. సో దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ ఇది 5. సో 0 ప్లస్ 5 ఎంత అవుతుంది 5. సో ఇప్పుడు ఆన్సర్ ఏదన్నట్టు మనకు ఆన్సర్ ఏది దీంట్లో? ఆప్షన్ ఏ. సో నోట్ చేసుకోండి.
Is it completed? Is it completed? అయిందా? కంప్లీట్ అయిందా? చెప్పండి. కంప్లీట్ సార్. Completed, sir. Okay. So next question. This is the last question today. In triangle ABC, triangle ABC, capital R equal to, if capital R equal to 65/8, R into R1 is equals to 42. R1 minus R is equals to 6.5. Then question is S into S minus A equal to what? So options ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ 147, బి ఆప్షన్ 126, సి ఆప్షన్ 105, డి ఆప్షన్ 168. సో దీని కొరకు మనం ట్రయాంగిల్ తీసుకుంటే ఫార్ములాస్ ఓకే. we know that మనకేం తెలుసు, స్మాల్ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అండ్ R1 is equal to what? Delta by S minus A, and R2 is equal to what? Delta by S minus B. R3 is equal to delta by S minus C. So next, ఇప్పుడు మనకు గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు వాల్యూ R into R1 is given. R into R1 అంటే ఏంది? R అంటే డెల్టా బై ఎస్ into R1 means డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఇట్ ఈస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 42 అని ఇచ్చాడు. అంటే డెల్టా ఇంటూ డెల్టా, డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డినామినేటర్లో వస్తుంది, ఈక్వల్ టు 42. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? R1 మైనస్ R ఈక్వల్ టు 6.5. R1 minus R equal to 6.5. So R1 means delta by S minus A. R means delta by S equal to 6.5. So దీన్ని మనము LCM చేసామనుకోండి. LCM చేస్తే ఏమొస్తుంది చెప్పండి? S into delta minus S minus A into delta వస్తుంది. డెల్టా కామన్ తీసి ఎస్ఎస్ క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే, సింప్లిఫై చేస్తే డెల్టా బై డెల్టా ఇంటూ ఏ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి? 6.5. ఓకే. ఇప్పుడు మనము ఎస్ మైనస్ ఏ అనేది కనుక్కోవాలి. కాబట్టి దీని కొరకు మనం ఏం చేస్తామంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ కనుక్కోవాలి. కాబట్టి ఒక R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ R, ఇట్ ఈస్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుందాం? 4R తీసుకుందాం. క్యాపిటల్ ఆర్ కూడా ఇచ్చాడు అక్కడ.
సో ఇక్కడ దీని నుంచి రాసుకుంటే R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు 4R మైనస్ R1 R1 దిస్ ఈజ్ మైనస్ R కదా. ఓకే, R1 మైనస్ R అవుతుంది ఇటు వచ్చినప్పుడు. ఓకేనా, మనకు 4R మైనస్ ఈ R1 మైనస్ R అనే దాని బదులుగా మనకి ఏముంది ఇక్కడ 6.5 ఉంది. ఓకేనా, సో 4 ఇంటూ R అంటే 65/8 మైనస్ 6.5. 4 2s 4 1s అంటే ఇదేమవుతుంది 6.5/2 మైనస్ 65/2 మైనస్ 6.5 అవుతుంది. సో ఇది ఎల్సిఎం చేయండి, ఎంత వస్తుంది చెప్పండి. 65/2 మైనస్ 6.5 వాల్యూ ఎంత వస్తుంది? ఎంత? హౌ మచ్ ఇట్ ఈస్? 65/2 మైనస్ 6.5 26 sir. ఎస్ 26 వస్తుంది. అంటే R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు మనకు 26 వచ్చింది. మరి R2 ప్లస్ R3 అనేది మనము రాద్దాం. R2 అంటే ఏంటి? డెల్టా బై ఎస్ మైనస్ బి ప్లస్ R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 26. సో ఈ రెండింటి ఎల్సిఎం చేస్తే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఇక్కడ డెల్టా కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఎస్ మైనస్ సి, ఇది మైనస్ ఈ న్యూమరేటర్కి వెళ్తుంది, ప్లస్ ఎస్ మైనస్ బి అవుతుంది ఈక్వల్ టు 26. ఇప్పుడు దీన్ని ఓహో ఇది పైన వచ్చిందా బా, ఇక్కడ రాయన మళ్ళీ. సరే, లాస్ట్ స్టెప్ పైన రాస్తాను, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇగో ఇది ఉంది చూసినా, ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది 2s అవుతుంది. ఇక్కడ మైనస్ బి మైనస్ సిని కామన్ తీద్దాం. ఓకేనా, అప్పుడు ఇక్కడ డెల్టా ఇంటూ 2s మైనస్ బి ప్లస్ సి బై ఇక్కడ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈక్వల్ ఏముంది 26. ఓకేనా, ఇప్పుడు 2s మైనస్ బి ప్లస్ సి అనే దాని బదులు ఏం రాయొచ్చు చెప్పండి? 2s మైనస్ బి ప్లస్ సి అనే దాని బదులు మనం ఏమి రాయొచ్చు? 2s అంటే ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, మైనస్ బి ప్లస్ సి అంటే ఏంది? మైనస్ బి మైనస్ సి అవుతుంది. ఇది తీసేస్తే బి క్యాన్సల్, సి క్యాన్సల్, అంటే 2s మైనస్ బి ప్లస్ సి అనే దాని బదులు ఏం రాయొచ్చు? డెల్టా ఏ అని రాయొచ్చు. డెల్టా ఇంటూ దీని బదులు ఏ అని రాయొచ్చు. ఓకేనా, బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈక్వల్ టు ఏముంది 26. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్లో నేను ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ తో ఎస్ మైనస్ ఏ చేత మల్టిప్లై చేస్తున్నా. న్యూమరేటర్లో కూడా డెల్టా ఏ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డినామినేటర్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 26. ఇప్పుడు డినామినేటర్లో ఏమవుతుంది చెప్పండి? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటే ఏంది? డినామినేటర్లో ఏంటి? డినామినేటర్లో ఏంటిది? డెల్టా స్క్వేర్ కదా. డెల్టా ఏ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై ఇది డెల్టా స్క్వేర్ అవుతుంది. డెల్టా స్క్వేర్ అంటే డెల్టా అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 26. ఓకేనా,
సో మనకు దీని నుంచి తీసుకుంటే ఇప్పుడు ఎస్ మైనస్ ఏ అంటే ఇది ఈ ఈక్వేషన్ ని మనం ఏం తీసుకుందాము, ఎస్ మైనస్ ఏ బై డెల్టా ఈక్వేషన్ 1 and 3 తీసుకుందాం మనకు. సో ఇక్కడ చూడండి మనకు ఏ బై డెల్టా ఎంత వచ్చింది, ఇంతకుముందు ఇక్కడ చేసాం మనం. ఏ బై డెల్టా ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ వచ్చింది మనకు ఏ బై డెల్టా వాల్యూ. ఈక్వేషన్ 1 and 2 తీసుకుందాం. మీకు ఏ బై డెల్టా రాలేదా, ఇంతకుముందు చేసాం కదా. ఇక్కడ వచ్చిందమ్మా ఏ బై డెల్టా. ఏ బై డెల్టా ఎక్కడ చేసాం, ఇక్కడ డెల్టా స్క్వేర్ బై మనం ఇక్కడ చూసారా, డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 42 అని ఉంది. దాన్ని డెల్టా ఏ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అనేది రాసాం, అవునా. హలో, ఇక్కడ ఒకటి ఏ బై డెల్టా వాల్యూ చెప్పలేదా మీకు, ఇక్కడ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏ బై డెల్టా వాల్యూ ఎంత వచ్చిందంటే ఇది నుంచి ఏ బై డెల్టా చేయొచ్చు మనం. దీని నుంచి ఏ బై డెల్టా వాల్యూ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 6.5 బై మనకి ఇది ఎంత అవుతుంది, ఏ బై డెల్టా వాల్యూ 42 అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనము ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి తోటి మనం మల్టిప్లై చేసి ఇక్కడ ఒకటి ఏ బై డెల్టా వాల్యూ వస్తుంది. ఈ ఏ బై డెల్టా వాల్యూ 6.5 బై 42 వచ్చింది. సో అప్పుడు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఏ బై డెల్టా ఉంది కదా, ఏ బై డెల్టా అంటే మనం 6.5 బై 42 ఇంటూ ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏముంది 26. అప్పుడు దీని నుంచి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కనుక్కుంటే 26 ఇంటూ 42 బై 6.5. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే ఎంత వస్తుంది, 168 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ దీంట్లో, ఆప్షన్ నెంబర్ విచ్ ఇస్ కరెక్ట్, ఆప్షన్ డి సార్. ఆప్షన్ డి. కొన్ని ఆన్సర్స్ డైరెక్ట్ గా మీకు ఇక్కడ చేసినవి రావచ్చు, కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. కంప్లీటెడా, నోట్ చేసుకుంటున్నారా. శిరీష, శిరీష కంప్లీట్ సార్. ఓకే, ఈ పైన కూడా కంప్లీట్ చేయండి, కొద్దిగా ఇది రాసుకోండి లాస్ట్. శ్రీహర్షిని కంప్లీట్ అయిందా. ఎస్ సార్. ఓకే.